హలో అండి. ఈ వీడియోలో బ్రెడ్ బజ్జీ ఎలా తయారు చేసుకోవచ్చో చూసేయండి. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఇలాగ స్టవ్ మీద పెట్టుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్యాటర్ తయారు చేసుకుందాం. దీనికోసం డిప్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా లోతుకున్న బౌల్ ఒకటి తీసుకోవాలి. మా ఇంట్లో సాల్ట్ అయిపోయింది, అందుకని ఉప్పు తీసుకున్నాను. అయితే మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు కరగడం కోసం కొంచెం వాటర్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకున్నాను. ఉప్పు కరిగిన తర్వాత దీంట్లో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ కారం లేదా మీకు సరిపడేంత కారం వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, చిటికెడు బేకింగ్ సోడా వేసుకుని ఇవన్నీ కలిసేట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 తీసుకున్నాను. వీటిని ఇలానే ఉంచుకోవచ్చు లేదా ఇప్పుడు నేను కట్ చేస్తున్నట్టు ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత మనం మిక్స్ చేసుకున్న శనగపిండి బౌల్ తీసుకుని ఈ కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ని తీసుకుని బాగా ఫుల్గా కోట్ అయ్యేటట్టు బాగా డిప్ చేయాలి. అంటే శనగపిండి రెండు వైపులో కూడా మంచిగా అంటుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే బ్రెడ్ నానిపోతుంది, కాబట్టి వెంటనే ఫుల్గా డిప్ చేసిన తర్వాత ఇంకా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని అటు సైడ్ కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది. చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. వీటిని టొమాటో కెచప్ లేదా గ్రీన్ చట్నీలో డిప్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. కానీ నాకు స్పైసీగా తినాలనిపించింది. అంటే మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ తింటాం కదా, అలా తినాలి అనిపించింది. అందుకని ఒక బౌల్లో కొద్దిగా కారం, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మిర్చి బజ్జీని మిడిల్లోకి కట్ చేసి ఎలా అయితే ఆనియన్స్ పెడతామో అలానే నేను బ్రెడ్ బజ్జీని కూడా మిడిల్లోకి కట్ చేసి ఆనియన్స్ పెట్టడానికి ట్రై చేశాను. బట్ ఇదేంటి అంటే ఒక్కొక్క బైట్కి ఆనియన్స్ అనేవి రావు అని నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి ఇది తిన్గా ఉండడం వల్ల విరిగిపోయింది కూడా. సో ఇది ఫెయిల్ అయ్యిందని నేను అనుకుని ఇంకా నార్మల్గా తినేసాను అప్పుడైతే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయని సేమ్ మళ్ళీ బ్రెడ్ బజ్జీ ట్రై చేశాను. అయితే ఇప్పుడు నాకు ఒకటి అనిపించింది. అదేంటంటే ఒక బ్రెడ్ బజ్జీ తీసుకుని దీని మీద ఫుల్గా స్లైస్ మొత్తం ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక బ్రెడ్ బజ్జీ తీసుకుని దీని మీద పెట్టి శాండ్విచ్లా తిన్నాను. అప్పుడు ప్రతి బైట్కి కూడా ఆనియన్స్ అయితే వస్తున్నాయి అండ్ నాకు ఇలా నచ్చింది. మీకు టొమాటో కెచప్తో తినడం ఇష్టమా లేకపోతే ఇలా ఆనియన్స్తో తినడం ఇష్టమా? కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.